ఇంకొకటి సభాముఖంగా నేను చెప్పదలుచుకున్నది ఒక చిన్న ఇది ఉంది. మన ధ్యేయం ఏమైంది? జిల్లా కేంద్రం. అది దృష్టిలో పెట్టుకోకుండా ప్రతి ఒక్కరు కొంతమంది రాజకీయాలు నీచంగా దిగజారిపోయి రాజకీయాలు చేయడం జరుగుతుంది. దయచేసి చెప్తా ఉన్నా, ఇంతకుముందు కూడా చెప్పినా, మళ్ళీ చెప్తున్నా, మీకు చేతనైతే జిల్లా కేంద్రం నేను తప్పితే ప్రజల్లో తప్పుదారి పట్టించే విధంగా ఇంకొకరి నిందడానికి చేయడం అన్నది కరెక్ట్ కాదు. మరొకసారి చెప్తున్నా, పదే పదే ఇంకొకరు రాజీనామా చేయాలి, ఇంకొకరు రాజీనామా చేయాలి చెప్తున్నారు. ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. మీరు పుట్టింది ఎక్కడ, మీ ఊరు ఎక్కడ, మీ ఆస్తులు ఎక్కడ, మీరు వచ్చింది ఇక్కడ ఏదో చేయడానికైనా వస్తున్నారా? మీరు ఏదైనా రాజకీయంగా మీ వినికిడి ఇక్కడ చూపించడానికి వచ్చారా? పదే పదే ప్రజలకు ప్రతి ఒక్కరికి తెలుసు, ఎవరు ఏందనేది అందరికీ తెలుసు. ఎవరో రాజీనామా చేస్తే వస్తుందంటే మీరు మాట వేయండి, మీ పదవులకు రాజీనామా చేసుకుని రోడ్లకి మీరు రండి. ముందు ఈరోజు ఉన్నారు గవర్నమెంట్ లో, మీరు రండి రోడ్లకి వచ్చి మాకు, ఎందుకంటే మీరు ఒక్కదానికి నిబద్ధతగా ఉండాలా. మీ నాయకులు, కూటమి నాయకులను పేర్లు చెప్పుకుంటున్న వాళ్ళు బ్రహ్మంగారి గుడి ముందర నిలబడి ప్రామిస్ చేశారు ఎలక్షన్లో. వాళ్ళు ఎవరో తప్పు చేసినారు, మేము సరిదిద్దుతామని చెప్పడం జరిగింది. సరిదిద్దండి. మీరు మొగోళ్ళు అయితే జిల్లా తీసుకురండి. మీకు సవాల్ విసురుతున్నాను ఈ సభాముఖంగా. మీరు తీసుకురండి జిల్లా, మీకు పాదాభివందనం చేస్తానండి. ఇదే నడిపొట్టు నిలబడి మీ పేదలైతే కన్నా ఊరికి చేతగాని మాటలు మాట్లాడడం కరెక్ట్ కాదు. దయచేసి మళ్ళా ఈ సభాముఖంగా చెప్తున్నా, ఇంకొకరు రాజీనామా పదే పదే ఈ నీచ రాజకీయాలు చేయడం. అక్కడ చేతలైతే ఉద్యమంలో పాల్గొనండి, విజయం సాధించండి. అది మగవాడి తత్వం అవుతుంది. ఈ ఎన్ని చేతగాని మాటలు మాట్లాడడం కరెక్ట్ కాదు. దయచేసి నేను మళ్ళా చెప్తున్నాను, ఇంకొకసారి చేతలైతే ఉద్యమంలో పాల్గొనండి, జిల్లా కోసం నిజాయితీగా పనిచేయండి. ఎక్కడైనా నిజాయితీ నిబద్ధత ఉండాలి, కానీ రాజకీయాలు ఈ టైంలో అవసరం లేదు. అర్థమైంది. ఇప్పుడు ఇంకా నేను ఈ సభాముఖంగా మళ్ళీ పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు కూడా చెప్తున్నా, దయచేసి మీరు మాట ఇచ్చారు సార్, తప్పకుండా మీరు మాట నిలబెట్టుకుంటారని కోరుకుంటున్నాం. ఈ రోజు 20 రోజులు నిరాహార దీక్ష, ఇంకా ఎంతవరకైనా ఆపేదంటూ ఉండదు. జిల్లా కోసం మేము కంటిన్యూ చేసే పరిస్థితి, మా ప్రాణాలు త్యాగమైనా చేస్తాం, కానీ వెనకాడే పరిస్థితి ఉండదు. మేము నిబద్ధతకు మారిపోయారు. మా పార్టీలో కావచ్చు, మీరు అంటున్నారు పార్టీ వైసీపీ పార్టీ పుట్టిందే పోరుతో పుట్టినటువంటి పార్టీ. అది ఆ పార్టీలో పోరాటమే ఆ పార్టీ. పోరాటానికి మేము వెనకాడే ప్రసక్తే ఉండదు. అందుకే ఇంకొకసారి మరోసారి చెప్తున్నా, ఏ అన్నమయ్య. మార్లు మా స్థానిక నాయకులు, గౌరవనీయులు, పెద్దలు, శాసనసభ్యులు శ్రీ ఆగేపాటి అమర్నాథ్ రెడ్డి గారు మరి ఇక్కడికి ఇచ్చేసి మమ్మల్ని వెన్నుతట్టి ప్రోత్సహిస్తూ పరామర్శించి వెళ్ళడం జరుగుతూ ఉంది. మరి ఆనాడు ఉన్నటువంటి పరిస్థితుల్లో చూస్తూ ఉంటే మరి ఒకసారి ఆలోచించాలి. ఆకాశంలో ఉమ్మి వేస్తే మన మకాన్ని పడుతుందన్న విషయాన్ని వాళ్ళు గుర్తు చేసుకోవాలి. ఆ రోజు జిల్లా కేంద్రం ఏర్పాటు చేసినప్పుడు మీరు పదే ప్రజలంతా మాకు సంపూర్ణంగా మద్దతు ఇచ్చి మా ఎమ్మెల్యేను రాజంపేటలో గెలిపించడం జరిగింది. ఆనాడు ఎలాంటి తప్పు లేదనేది ప్రజలు తీర్పు ఇచ్చినారు. తీర్పు ఇచ్చినాక మళ్ళీ మీరు రాజీనామా చేయడం అనడము అది సరైన పద్ధతి కాదనేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్న సోదరులారా. ఇదంతా కూడా రాజకీయ పరిజ్ఞానం లేని కొంతమంది వ్యక్తులు ఇటువంటి మాటలు మాట్లాడడం జరుగుతూ ఉంది. మరి ఆనాడు రాజధానిగా అమరావతి చేయడం జరిగింది. మరి ఆనాడు అమరావతిని మన రాజధానిగా చేయడం జరిగింది. రాజధానిగా చేసినటువంటి ప్రాంతంలో అయితే మంగళగిరి కానివ్వండి, మరి అక్కడ ఉన్నటువంటి నియోజకవర్గాలు ఇబ్రహీంపట్నం కానీ, నందిగామ కానీ, ఇంకా నియోజకవర్గాలు అన్నీ కూడా తెలుగుదేశం పార్టీ ఓడిపోవడం జరిగింది. కడప జిల్లాలోని మరిన్ని వార్తా విశేషాల అప్డేట్స్ కోసం మా SCN న్యూస్ ఛానల్ను తప్పకుండా చూడండి.